నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. నేను మీ రాణి ప్రత్యుష. ఒకప్పుడు లక్షల మంది కెనడాకి వెళ్లాలని కలలు గనేవాళ్ళు. అలాంటి కెనడా కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పెరుగుతున్న కిరాణా బిల్లులు, గృహ నిర్మాణ ఖర్చులతో ప్రజలు సతమతమవుతున్నారు. అనేక కుటుంబాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే కష్టాలు పడుతున్నాయి. చివరికి పిల్లలకు పౌష్టికాహారం కూడా గగనంగా మారుతుంది. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం వారి తల్లిదండ్రులు పస్తులు ఉంటున్నారు. ఒక పూట తింటే మరో పూట తినడానికి ఆలోచిస్తున్నారు. అసలు కెనడాలో ఇంత దారుణమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు అక్కడి భారతీయులు జీవనం ఎలా సాగుతుంది? ట్రూడో ప్రభుత్వం ఏం చేయబోతుంది? వాచ్ ది స్టోరీ. కెనడాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెను సవాలుగా మారాయి. తల్లిదండ్రుల్లో 24% మంది తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం వారు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి పొదుపు చేయడం కోసం కిరాణా సరుకుల ఖర్చును తగ్గించుకుంటున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది చెప్పారు. ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడం కోసం తల్లిదండ్రులు తమ ఆహారాన్ని, నిత్యావసరాలను త్యాగం చేస్తున్నారు. కెనడాలో ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసే ఫుడ్ బ్యాంకుల్లో కూడా ఆహార కొరత ఉంది. దీంతో కొన్ని ఫుడ్ బ్యాంకులు అంతర్జాతీయ విద్యార్థులకు ఆహారాన్ని ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే భారతీయ విద్యార్థులు కూడా ఈ బాధితుల్లో ఉండడం విశేషం. కిరాణా సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో జీవన వ్యయం భారీగా పెరిగింది. తమ పిల్లలకు తగినంత ఆహారం అందించడం కోసం తాము తిండి తగ్గించుకున్నామని 24% మంది తల్లిదండ్రులు చెప్పారు. పోషక విలువలు తక్కువగా ఉండే ఆహారం కాస్త చౌకగా లభిస్తుండటంతో దానినే కొంటున్నట్లు తెలిపారు. ఒక పూట తింటే మరో పూట తినడం మానేస్తున్నట్లు 84% మంది చెప్పారు. కెనడాలో ఆర్థిక సంక్షోభానికి సంకేతం ఇదొక్కటే కాదు. ఈ సంక్షోభం సమయంలో కెనడియన్లు ఎలా జీవించగలుగుతున్నారోనని చాలా మంది సామాజిక మాధ్యమాల్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను ఎదుర్కోబోతున్న ట్రూడో ప్రభుత్వం ఈ సమస్య తీవ్రత తగ్గించే పనిలో ఉంది. ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయం సంక్షోభంతో సతమతమవుతున్న కెనడియన్లకు ఊరట కల్పిస్తూ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కిరాణా, పిల్లల దుస్తులు, మద్యం, క్రిస్మస్ ట్రీలతో సహా పలు వస్తువులపై 2 నెలల పాటు పన్ను మినహాయించింది. 2023లో 1.5 లక్షల కెనడియన్ల డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న 1.87 కోట్ల మందికి వర్కింగ్ కెనడియన్స్ రిబేట్ కింద ఒక్కొక్కరికి $250 చొప్పున పంపిణీ చేయనుంది. ఆకలిస్తే బేకరీకి, బోర్ కొడితే సినిమాకు వెళ్లే రోజులివి. ఈ మధ్య ఇన్స్టంట్ ఫుడ్ పై ప్రజలు విపరీతంగా ఆధారపడుతున్నారు. ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ ఇన్స్టంట్ గా ప్రతిదీ చిటికలో అయిపోవాలి అనుకుంటున్నారు. అయితే వారు వాడుతుంది మంచిదా లేదా అన్న విషయం పట్టించుకోవడం లేదు. ఇదే ఛాన్స్ గా తీసుకున్న కేటుగాలు తినే తిండే కాదు, తాగే మంచినీళ్లు కూడా కల్తీ చేస్తున్నారు. బయటకు చూపించేది బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు, లోపల మాత్రం అన్ని కల్తీ. ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీలో ఈ విషయాలు బయటపడ్డాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట మసాలాలు, హోటళ్లలో చెడిపోయిన ఫుడ్ ఐటమ్స్ అయితే కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. తెలంగాణలో ఏ కూర చేయాలన్నా ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వినియోగిస్తారు. మరి ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు బయట కొంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎక్కువగా బయట కొనేస్తారు. అదే అదనుగా తీసుకున్న నకిలీ గాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా లాభాలపై ఆశతో కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. మార్కెట్లో కల్తీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ టాప్ లో ఉంది. ఆ తర్వాత వంట మసాలాలు ఉన్నాయి. దీనిని సింథటిక్ ఫుడ్ కలర్స్ తో తయారు చేస్తున్నారు. 100 గ్రాముల డబ్బాల దగ్గర నుంచి కిలో వరకు ప్యాక్ చేసి కిరాణా స్టోర్స్ కు సరఫరా చేస్తున్నారు. ఏదో ఒక బ్రాండింగ్ పేరు పెట్టి వీటిని అమ్ముతున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఏకంగా 2000 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పట్టుకున్నారు. హైదరాబాద్ లో చాలా కిరాణాల్లో ఈ బ్రాండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు కనిపిస్తుంటాయి. నగరంలో చాలా హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా ఇదే బ్రాండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నే సరఫరా చేస్తుంటారు. ఈ మధ్య కాచిగూడలో తనిఖీల్లోనే దాదాపు 2 టన్నుల అల్లం పేస్ట్ దొరికింది. ప్రాణాలకు హాని చేసే సింథటిక్ ఫుడ్ కలర్లు వాడటంతో పాటు సిట్రిక్ యాసిడ్, కెమికల్స్ ఉపయోగించి అల్లం పేస్ట్ ను తయారు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరిట 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ పట్టుబడ్డారు. తినే తిండే కాదు, తాగే మంచినీళ్లు కూడా కల్తీ చేస్తున్నారు. బయటకు చూపించేది బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు, లోపల నీళ్లు చూస్తే మాత్రం కల్తీ. ప్రకారం కాచిగూడ ఏరియాలో బ్రిస్లరీ, కెల్వీ బ్రాండ్లతో మంచినీటి బాటిళ్లను ఉత్పత్తి చేస్తున్న యూనిట్ ను అధికారులు తనిఖీ చేశారు. అక్కడ కల్తీ నీళ్లతో ఉన్న 20,000 లీటర్ల బాటిళ్లను కూడా సీజ్ చేశారు.
టెస్టింగ్ లో అత్యంత ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్లు రిపోర్టులో తేలింది. ప్రపంచంలోనే ఉత్తమ నగరాల జాబితాలో అత్యుత్తమ నగరంగా నిలిచిన సిటీ ఏంటో తెలుసా? ఈ లిస్ట్ లో మన దేశంలోని నగరాలకు చోటు దక్కిందా? డీటెయిల్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.